Hello friends, welcome back to my channel. This is the vlog about Sargudu waterfalls near to Narsipatnam and ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మీకు వెళ్ళేదారి గూగుల్ మ్యాప్స్లో చూపించేస్తాను. సరుగుడు వాటర్ ఫాల్స్ అని గూగుల్ మ్యాప్స్లో కొట్టగానే గూగుల్ మ్యాప్స్లో మనకి సరుగుడు వాటర్ ఫాల్స్ చూపిస్తాయండి. ఈ వాటర్ ఫాల్స్ నర్సీపట్నం నుంచి తుని వెళ్తాం కదా, ఆ రోడ్లో ఉంటాయి అన్నమాట. మనం పెద్ద చెరువు నుంచి అలా మనం ముందుకు వెళ్తే అక్కడ యలవరం జంక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ యలవరం జంక్షన్ నుంచి అలా ముందుకు వెళ్ళామనుకోండి నాతవరం వస్తుంది. అండ్ నాతవరం దాటాక ఒక చిన్న రోడ్ ఉంటుందన్నమాట, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఊరు దాటిన తర్వాత. అండ్ అలా మనం ముందుకు వెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటి వస్తుంది, అక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్ దారి అని రాసి ఉంటుంది. సో అలా మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ మనకి ఇంకో టెంపుల్ తగులుతుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకొని లోపలికి వెళ్తే సరుగుడు వాటర్ ఫాల్స్ వస్తుంది. సో మీకోసం నేను టైం ల్యాప్స్ వీడియో కూడా తీశాను, చూడండి. ఇది మేము వేరే రూట్ నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్, పెద్ద చెరువు నుంచి కాకుండా షార్ట్ కట్ అనమాట, షార్దనర్ షార్ట్ కట్ ఇది. మనం అలా వెళ్ళిపోతే ఇదిగోండి బలిఘట్టం ద్వారా లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళిపోతూ ఉంటాం, పెద్ద స్పీడ్లో వెళ్తున్నట్టు కనిపిస్తాం మీకు, కానీ టైం ల్యాప్స్ ఇలానే ఉంటుంది. ఆ లొకేషన్స్ అండ్ వ్యూస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం అండ్ ఫుల్గా చిల్ అవ్వచ్చు. అండ్ దారిలో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకున్నా అండ్ ఏమైనా క్లాత్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకున్నా తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్దగా సపోర్ట్ లేదంట అండ్ ఎవరు హెల్ప్ చేయట్లేదంట ఊరు వాళ్ళు. సో మనం హెల్ప్ చేసినట్టయితే వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు అండ్ వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ నియర్ టు యలవరం జంక్షన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి యలవరం జంక్షన్, ఇక్కడ నుంచి మనం అలా రైట్ తిరిగి ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్ళిపోతే మనకి నాతవరం ఊరు వస్తుంది. నాతవరం నుంచి ఊరు దాటగానే రైట్ సైడ్కి ఒక దారి ఉంటుంది. ఆ దారి నుంచి ముందుకు వెళ్తే ఇంకొక విలేజ్ వస్తుంది అండ్ మీకు చూపిస్తానులేండి. అండ్ అప్పుడు మనకి సరుగుడు వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. మనం నాతవరం వెళ్తున్నాం, ఇంకా నాతవరం అయితే వెళ్ళలేదు. అప్రాక్సిమేట్గా 36 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్ నర్సీపట్నం నుంచి. అండ్ ఇదే నాతవరం. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, సాయిబాబా టెంపుల్. చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్, బికాజ్ ఇట్స్ ఓల్డెస్ట్ టెంపుల్లో ఉంది. అండ్ లోపల ఏ దేవురు ఉన్నారో చూడడానికి అలా ముందుకు వెళ్తున్నాను అనమాట. సాయిబాబా కనిపించారు నాకైతే. అండ్ ముందైతే శ్రీరాములు వారు ఉన్నారు, బట్ లోపల మాత్రం సాయిబాబా దేవుడు ఉన్నారు. హోప్ సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వాళ్ళు ఇది కూడా చూస్తారనుకుంటున్నా. అండ్ చుట్టుపక్కల చూడడానికి కొండలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ టెంపుల్ దాటిగానే మనకి రైట్ సైడ్కి ఒక దారి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ దారి నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మనం సరుగుడు వాటర్ ఫాల్స్ వైపు వెళ్తాం. అండ్ ఇది వ్యూ పాయింట్ అనుకుంటా, ఇక్కడ నుంచి చాలా బాగా కనబడతాయి కొండలు, చూసారా చుట్టూ. అండ్ ఇక్కడ ఒక చిన్న చెరువు కూడా ఉంది. అండ్ ఆ చెరువు దగ్గర మాత్రం చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ చెరువు రోడ్డు పక్కనే ఉంది. మనం స్పీడ్గా వచ్చి ఈ మాత్రం చూసుకోకపోయినా అలా చెరువులోకి వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ఇలా మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఆల్రెడీ రాసి ఉంటుంది సరుగుడు వాటర్ ఫాల్స్ అని చెప్పి. అండ్ బ్రిడ్జ్ యొక్క ల్యాండ్ మార్క్ లాంటిది. ఇదిగోండి పక్కన సరుగుడు వాటర్ ఫాల్స్కి దారి అని రాస్తుంది. సో మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకు తెలుస్తుంది ఎలా వెళ్ళాలని చెప్పి. ఇదిగో మీకు చెప్పాను కదా టెంపుల్ వస్తుందని చెప్పి, ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోకండి, లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ లెఫ్ట్ తీసుకుని అలా మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకొక జంక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇదే ఆ జంక్షన్. మనం ఆ రూట్ నుంచి వచ్చాం, అక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడు సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్తాం. బట్ మేము వెళ్తున్నట్టయితే మాకు రూట్ ఎగ్జాక్ట్గా తెలియదు కదా, బట్ చూడండి. యాక్చువల్గా మాకు గాలి తెలియదు కానీ వెళ్ళిపోతున్నాం సీరియస్గా.
ఎలాగైనా దారి చేసుకుని వెళ్దామని అనుకుంటున్నాం, కానీ మేము రైట్ రూట్లో వెళ్తున్నాం, రాంగ్ రూట్లో వెళ్తున్నాం తెలియదు. ఇక్కడ ఎవడు లేడు ఆడడానికి, కానీ ఎలాగైనా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చిన్న బైక్ ఉంది, సో వాళ్ళని అడిగి చూద్దాం, వాళ్ళకి ఏం తెలిసేమో. కానీ మనుషులు కనబడట్లే అక్కడ ఎవరు. ఎవరు మనుషులు ఎవరు ఉన్నారా అండి? బైక్ అయితే ఉంది. మంచి ఎండ కాస్తుంది. ఓకే, ముందు ఒక మనిషి కనిపించారు, ఆ మనిషిని అడిగేద్దాం ఏముందో ఎక్కడికి వెళ్ళాలి. భయ్య సరుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలా లేకనా? గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కానీ మేము వాటిని పెద్దగా వాడలే ఫ్రెండ్స్, బికాస్ గూగుల్ మ్యాప్స్తో వెళ్తే పెద్ద కిక్ ఉండదు. మీకు చెప్పాను కదా దారిలో టెంపుల్ ఉందని చెప్పి, ఇదిగోండి అదే టెంపుల్. సగం వరకు కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. హోప్ మీరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఇంకా మనం చెప్పాలంటే ఈ రూట్ అయితే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్, అడ్వెంచరస్గా ఉంది. బట్ జనాలు వెళ్తూ ఉన్నారు, లేకపోతే మాత్రం అంతే పరిస్థితి అన్నట్టు. కానీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద కొండలు ఫ్రెండ్స్, చాలా పెద్ద కొండలు, చుట్టూ కొండలే. అండ్ అసలు చూసారా కొండలు ఎలా కనబడుతున్నాయో, అవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద అడుగు. ఇదైతే చాలా ప్రిజర్వ్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాక్సిమం యానిమల్స్ అయితే ఉంటాయి, కానీ నైట్ టైం అంత సేఫ్ కాదు ఈ రూట్లో జర్నీ. కొత్త వాళ్ళకి, అక్కడ వాళ్ళకంటే అలవాటే, బట్ మనం కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం అలవాటు ఉండదు. అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నా, అంత బాగుంది. హోప్ మీరు కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి, చూపిస్తాను మీకు వాటర్ ఫాల్స్ కూడా. అండ్ మనం ఇలా ముందుకు వెళ్తే సరుగుడు వస్తుంది ఫ్రెండ్స్. సరుగుడు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గరికి. అండ్ ఇదిగోండి సరుగుడు వచ్చేసాం, ఇదే సరుగుడు విలేజ్. అండ్ అక్కడ మాత్రం బెస్ట్ అడ్వెంచర్స్ అయితే జరిగాయి, అడ్వెంచర్స్ కూడా చూద్దరు. అండ్ ఇది సరుగుడు విలేజ్ అనమాట, చాలా చిన్న విలేజ్ ఫ్రెండ్స్. మీకైతే కూల్ డ్రింక్స్ తప్ప ఇంకేం దొరకవు, తినడానికి చిప్స్ దొరుకుతాయి అనుకుంటా మహా అయితే. ఫుడ్ కూడా మ్యాక్సిమం దొరకపోవచ్చు. సో బెటర్ ఫుల్గా నర్సీపట్నం తినండి, లేదా నాతోనే కూడా దొరుకుతుంది. బట్ అక్కడికన్నా నర్సీపట్నం అంటే చాలా బెటర్, అంటే ఫుడ్ టేస్ట్ మారిపోతుంది అందుకు. అక్కడ ఒక పర్సన్ మమ్మల్ని ఆపారు కదా, యాక్చువల్గా 10 రూపీస్ అనే టికెట్ తీసుకోవాలన్నమాట 2 వీలర్కి. అండ్ 4 వీలర్స్కి అయితే 20 రూపీస్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. అండ్ బైక్ అయితే ఫుల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బట్ ఆ పై దాకా వెళ్ళడం కన్నా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది నడుచుకుని వెళ్ళడానికి, ఆ డిస్టెన్స్లో పెట్టుంటే బెటర్. చూసారు అడ్వెంచరస్గా ఉంది రోడ్డు మొత్తం. అండ్ అసలైన అడ్వెంచర్ అయితే ఇప్పుడు వస్తుంది చూడండి. అండ్ అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఇలా కనిపిస్తుంది, చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకంటే శివరాత్రి వెళ్ళింది, చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారండి. పుణ్యస్థానానికి వచ్చారు అందరూ. మీకు చెప్పాను కదా చిప్స్ అండ్ డ్రింక్స్ దొరుకుతాయని చెప్పి, ఇక్కడ దొరుకుతాయండి. అండ్ చిన్నపిల్లలు ఆడుకుని బొమ్మలు కూడా ఉంటాయి, కావాలంటే మీ పిల్లలకి కొనవచ్చు. అండ్ చేసిన వాళ్ళు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. సో అలా ఎక్కుతూ ఎండగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటున్నా, చాలా బాగుంది ఐస్ క్రీమ్. ఎలా ఉంది వర్మ ఐస్ క్రీమ్? సూపర్ ఉంది ఐస్ క్రీమ్. చాకోబార్ 25 రూపాయలు మాత్రమే, జస్ట్ ఫర్ 25. ఆ టెంపుల్ ఎంట్రన్స్లోనే వినాయకుని విగ్రహం ఉంటుందండి, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ వాటర్ ఫాల్స్ కొంచెం ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ అది కూడా ఇలా పైకెక్కి వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. అండ్ కింద కూడా చాలామంది స్నానాలు చేస్తున్నారు, కానీ పైన అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫుల్గా చిల్ అయిపోవచ్చు, రిఫ్రెష్ అయిపోతారు ఫుల్గా. కానీ అక్కడ చూసినట్లయితే అందరూ వచ్చి ఫుల్గా తిని అండ్ వాటర్ బాటిల్స్ పడేశారు అక్కడ. అండ్ కింద అయితే మాత్రం అంత బాగోలేదు ఫ్రెండ్స్,
అవి మనం క్లీన్ చేయాలి, ఆర్ ఎల్స్ ఆ ఊరు వల్లనే క్లీన్ చేయాలి. హలో ఫ్రెండ్స్, సరిగ్డు వాటర్ ఫాల్స్ వచ్చాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంత అడ్వెంచరస్గా ఉందో. ఫుల్ అడ్వెంచర్స్ ఉంటాయి ఇక్కడైతే మాత్రం. ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి, చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇలా వెళ్ళడం కన్నా మీరు షూ వేసుకుంటే ఆ సైడ్ నుంచి జాగ్రత్తగా వెళ్ళొచ్చు. షూ వేసుకోకుండా మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మన కాళ్ళు ఎప్పుడైనా స్లిప్ అవ్వచ్చు. స్లిప్ అయితే మాత్రం కింద పడతాం. సో మా వాడు చూసారు అలా వస్తున్నాడు, జాగ్రత్తగా అలా రావచ్చు, లేదా అలా వాటర్ నడుచుకొని వచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇలా కిందకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ బైక్ వెళ్ళని స్టెప్స్ బాగా వేశారు. అండ్ స్లో మోషన్లో వచ్చిన వీడియో ఇది. వాటర్ ఫాల్స్ కాదు ఫ్రెండ్స్, మెయిన్ ఇంకా మీదకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు. ఇప్పటిదాకా నేను బాగానే నడుచుకుంటూ వచ్చాను, నా షూ తడకుండా. బట్ ఇది చూశాక నాకు అర్థమైపోయింది నా షూ పరిస్థితి ఏంటో. అండ్ వస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఫోటో తీసుకుంటున్నాడు. అండ్ తనకి నేను ఫోటో తీస్తా అని చెప్పాను. చూసారు నా షూ ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉంటాయో. అండ్ తన ఫోటో ఈ వీడియోలో పెడతా అని చెప్పాను. అండ్ కమింగ్ ఫోటో తందే. తన పేరు అడగటం మర్చిపోయాను. ఇదిగోండి తినే అబ్బాయి. అండ్ చూడండి, మీకు అద్భుతాన్ని చూపించడానికి అలా నడుచుకుంటూ వెళ్తున్నా. నా షూ అయితే మాత్రం మొత్తం తడిచిపోయాయి ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వెళ్తున్నా. అబ్బా, వచ్చాను మొత్తానికి. ఇప్పుడు మీకు చూపించబోతున్నా చూడండి, సరుగుడు వాటర్ ఫాల్స్. ఇదిగోండి ఆ ముందు మెయిన్ పైనుంచి పడుతుంది చూసారా, అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. అక్కడ ఫ్రెష్ వాటర్ వస్తుంది, బికాజ్ ఆ పైకి ఎవరు ఎక్కరు. బట్ చిన్న చిన్న పిల్లలు అయితే ఎక్కేస్తున్నారు. అండ్ మ్యాక్స్ అక్కడ ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది. అండ్ ఇటుపక్క శివాలయం ఉంది, అంటే శివుని విగ్రహం. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ శివుడు పార్వతి కూడా ఉన్నారు, చాలా బాగుంది. అండ్ మీరు వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు పెట్టుకెళ్ళండి, పూజలు చేయండి, పూజలు చేసేవాళ్ళు మాత్రమే. అండ్ రిఫ్రెష్ అయ్యేవాళ్ళు రిఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్లో అయితే స్నానం చేసి అలా పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇదే సరుగుడు వాటర్ ఫాల్స్. అండ్ టైం ల్యాప్స్ వీడియోస్ అని లాస్ట్లో పెట్టాను, అవి చూసి ఎంజాయ్ చేయండి. ఇది స్లో మోషన్లో తీసిన ఒక్క వీడియో. అండ్ చూసారు అందరూ అలా స్నానం చేస్తున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్, అది వర్మ అండ్ ఇది నేను. సో టైం ల్యాప్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి మ్యూజిక్తో. సో వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఫుల్గా వాటర్ దగ్గరపైన బాగా ఎంజాయ్ చేస్తాం. ఎలా వర్మ. సో ఫైనల్గా రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది దట్టమైన అడవి కానీ ఎండిపోయి ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్లో సూపర్బ్ అని ఒక కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బికాస్ మీరు లైక్ చేసి షేర్ చేస్తే నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయగలను. హోప్ యూ ఆల్ డూ దట్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.
These are my Facebook, Instagram, YouTube, and Twitter links. Hope you all follow, subscribe, and follow. Thank you for your support, friends. Thank you all.